పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అజిత్ పవార్ ప్రమాదంపై లోకేష్ క్లారిటీ. హెరిటేజ్ లింక్లపై చెలరేగుతున్న ఊహాగానాలు, ప్రమాదానికి గురైన విఆర్ఎస్ ఏవియేషన్ విమానం, ఆ కంపెనీకి హెరిటేజ్కు ఆర్థిక లావాదేవీల ఆరోపణలు, ప్రత్యర్థుల ఆరోపణలపై మంత్రి లోకేష్ కౌంటర్. మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. అయితే ఈ విషాదంపై ఆంధ్రప్రదేశ్లోని అధికార పక్షంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్కు ఈ ప్రమాదంలో సంబంధం ఉందంటూ పలువురు సంచలన ఆరోపణలు చేయడం దుమారం చెలరేగుతుంది. ఏపీలోనే కాకుండా అటు మహారాష్ట్రలో కూడా కొందరు నేతలు దీనిపై వరుసగా ప్రకటనలు చేస్తుండటంతో మంత్రి నారా లోకేష్ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న నెలలో అజిత్ పవార్ తన సొంత నియోజకవర్గం బారామతిలో పర్యటిస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపానికి గురైంది. విమానం ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో పైలట్ నియంత్రణ కోల్పోయారు. నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం జనావాసాలకు దూరంగా ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, వ్యక్తిగత సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అజిత్ పవార్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తర్వాత ఆయన తనకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. బీజేపీ, శివసేన కూటమితో కలిసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బారామతి నియోజకవర్గాన్ని తన అరచేతిలో ఉంచుకున్న ఆయనకు క్షేత్రస్థాయిలో అపారమైన ప్రజాబలం ఉంది. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో పూడ్చలేని లోటును మిగిల్చింది. అజిత్ పవార్ మరణం చుట్టూ అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ నుంచి మొదలైంది. ప్రమాదానికి గురైన విమానం విఎస్ఆర్ ఏవియేషన్ అనే సంస్థకు చెందింది. ఈ సంస్థకు ఏపీ ముఖ్యమంత్రి కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ రోహిత్ పవార్ కొన్ని వీడియోలను, సాక్ష్యాలను విడుదల చేశారు. ఆ అంశాన్ని అస్త్రంగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీ హెరిటేజ్ సంస్థే ఈ ప్రమాదానికి కారకుడై ఆ సంస్థను పెంచి పోషించిందనే కోణంలో ప్రచారం మొదలుపెట్టింది. గతంలో జరిగిన కొన్ని రాజకీయ హత్యలకు దీనికి ముడిపెడుతూ విమర్శలు సంధించింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియా ముందు వాస్తవాలు ఉంచారు. హెరిటేజ్ పీన్లీజ్ అనేది 1996లో స్థాపించబడిన ఒక పాత ఆర్థిక సంస్థ అని, విఆర్ఎస్ ఏవియేషన్ అనేది 2022లో పుట్టిన సంస్థ అని గుర్తు చేశారు. వందలాది వ్యాపార సంస్థలు బ్యాంకుల వద్ద లేదా ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు తీసుకున్నట్లే విఎస్ఆర్ సంస్థ కూడా మా వద్ద ఫైనాన్స్ తీసుకుంది. కేవలం అప్పు తీసుకున్నంత మాత్రాన ఆ సంస్థ చేసే ప్రతి పనికి మాకు సంబంధం ఉంటుందా అని లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ తన ప్రసంగంలో వైసీపీ తీరును ఎండగడుతూ, మేమైనా జ్యోతిష్లమా, భవిష్యత్తులో మేము గెలుస్తామని, మా పార్టీ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ సరిగ్గా అదే విమానంలో ఎక్కుతారని, అది ప్రమాదానికి గురవుతుందని మాకు ముందే తెలుస్తుందా అంటూ ఘాటుగా స్పందించారు. గతంలో బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపి ఆ కత్తిని తమ చేతికి ఇవ్వాలని చూసిన చరిత్ర వైసీపీదని, ఇప్పుడు కూడా అలాంటి వికృత రాజకీయాలే చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏవియేషన్ శాఖ మహారాష్ట్ర పోలీసు విచారణలో విమాన నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఈ రాజకీయ ఆరోపణ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహోన్నత నేత ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల మృతి ఆత్మకు శాంతి ఉండదని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ దుమారం మాత్రం ఇప్పుడిప్పుడే చల్లరిలా కనిపించడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.